వచ్చి చూస్తున్నాడు, మొత్తం చూసి అయ్యో అంతా నా వాళ్ళే ఉన్నారు, ఎలా చంపాలి, అంతా నా సొంత బంధువులు కదా, బంధువులను ఎలా చంపుతాను అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. అంటే ఈ భీష్ముణ్ణి, ఈ ద్రోణుణ్ణి, ఇలాంటి వాళ్ళందరినీ నేను పట్టుకొని ఎలా చంపాలయా మధుసూదన కృష్ణుడా అని అంటే, దానికి ఈయన సమాధానం ఏం చెప్తాను, ఇప్పుడు నువ్వు నీ దగ్గరకు వచ్చి నా బంధువులు నేను ఎలా చంపుతాను అంటే నువ్వేం చెప్తావు? అవును లేరా బాబు, ఎందుకు సంపుకోవడాలు పొడుచుకోవడాలు, ఇంటికి పోయి మనశ్శాంతికి ఏదన్నా వండుకొని తినిపో అంటారు, అంతే కదా. పంచాయతీ చేయడానికి వస్తే కూడా పెద్దలు ఇదే చెప్తారు, ఓ లేరా చంపుకోవడం కొట్టుకోవడం ఏమా అంతనే కదా అంకుల్ మీరేమంటారు పెద్దవాళ్ళు, అదే అంటారు ఎవరైనా. కానీ కృష్ణుడు ఏమంటాడు, అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్త శరీరిన. అరే ఇదంతా ఏం కాదు, ఈ శరీరాలు ఇవన్నీ వేస్ట్రానైనా, అంతం కాకుండా ఉండేది ఆత్మ ఒకటే, నువ్వు చంపు అంటాడు. చంపమని నేర్పించడం ఇంక్విజిషన్ ఆయన. చంపొద్దు అని నేర్పించేది ఇంక్విజిషన్ ఎట్లా అవుతుంది? చంపు అని నేర్పించే దేవుళ్ళు ఇంక్విజిషన్ చేశారు. మా దేశానికి పట్టిన చెడ ఇది. మా ప్రజల పైన సంపుకోండి అని పట్టింది ఇంక్విజిషన్ ఇది. ఈ విధంగా మా డిఎన్ఏల పైన ఏం రాస్తున్నారు, చరిత్రను తిరగరాసి మా భావజాలాల్లో చంపుకోవడం నేర్పించి, కత్తివాతాన క్రైస్తవులు చంపారా, మీ దేవుడు చంపాడు, చంపమని నేర్పించాడు, చంపనీకి మళ్ళా వస్తా అంటున్నాడు. అది ఇంక్విజిషన్. అంతేగాని మనల్ని రక్షించినటువంటి వారు ఇంక్విజిషన్ చేసిన వారు కాదు. ఇప్పుడు మోడర్న్